హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 8వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 11వ పాఠమైనటువంటి జాతీయోద్యమం మలిదశ 1919 నుంచి 1947 వరకు అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే మనం గత కొద్ది కాలంగా 6వ తరగతి 7వ తరగతి కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఎవరైతే చూడలేదో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ప్లేలిస్ట్లో అయితే ఉండడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 11వ పాఠం, 8వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 11వ పాఠం. ఇది వచ్చేసి జాతీయ ఉద్యమం మలిదశ 1919 నుంచి 1947 వరకు అన్నట్టు. ఇక్కడ మనం చూసినట్లయితే మహాత్మా గాంధీ రాక 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాడు. అక్కడ జాతి వివక్షతకు వ్యతిరేకంగా అహింసాయుత పోరాటాలు నడిపించి భారతీయ ప్రజలకు గౌరవప్రదమైన నాయకుడిగా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. దక్షిణాఫ్రికాలో అతడు నడిపిన ఉద్యమాల కారణంగా అన్ని వర్గాల భారతీయులలో హిందువులు, ముస్లింలు, పార్సీలు, క్రిస్టియన్లు, గుజరాతీలు, తమిళులు, ఉత్తర భారతీయులు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, కార్మికులతో అతడికి పరిచయాలు ఏర్పడ్డాయి. భారతదేశంలో మహాత్మా గాంధీ దేశం మొత్తం తిరుగుతూ ప్రజలను వాళ్ళ పరిస్థితులను, అవసరాలను అర్థం చేసుకుంటూ మొదటి సంవత్సరం గడిపారు. సో మొదట అతడు చంపారన్, ఖేడా ఉద్యమాలలో చూసి అధిక పన్నులు, దోపిడీ చేసే విధానాలను వ్యతిరేకంగా రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించాడు. చంపారన్ అండ్ ఖేడా. సో అహ్మదాబాదులో 1918లో మిల్లు కార్మికుల సమ్మెకు విజయవంతంగా నాయకత్వం వహించాడు. సో మనం చూసినట్లయితే జీవితాంతం అతడితో కలిసి పనిచేసిన రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్ వంటి నాయకులతో గాంధీజీకి ఈ ఉద్యమాలలో పరిచయం ఏర్పడిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే పరిచయం ఏర్పడింది. సో 1919 నుంచి 1922 మధ్య గాంధీజీ నిర్వహించిన ఉద్యమాలపై ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ మారణకాండ. మహాత్మా గాంధీ కాంగ్రెస్లో ఏ వర్గంలో చేరకుండా సొంతంగా రాజకీయ కార్యక్రమాలను రూపొందించుకున్నాడు. జాతీయ రాజకీయాలలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో అతడు 1917లో చంపారన్ ఆందోళన, 1918లో ఖేడా నిరసనలు, 1918లో అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె వంటి కార్యక్రమాలను చేపట్టాడు. అనతి కాలంలోనే అతడు అత్యంత జనాదరణ పొందిన వ్యక్తిగా, రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారాడు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. భావ ప్రకటన స్వేచ్ఛ వంటి మౌలిక హక్కులను కాలరాసే విధంగా పోలీసులకు అధికారాలను ఈ చట్టం కల్పించింది. ఎవరైనా ఈ ఉగ్రవాది అని పోలీసులకు అనిపిస్తే వాళ్ళు అరెస్ట్ చేసి ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెట్టవచ్చు. సో ఒకవేళ విచారణ జరిపినా అది చాలా రహస్యంగా సాగి తనకు వ్యతిరేకంగా రుజువులు ఏమున్నాయో ఆరోపణలకు గురైన వ్యక్తికి కూడా తెలియదు. సో ప్రజల మౌలిక స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదని మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, ఇతర
నాయకులు భావించారు. ఇది చాలా నిరంకుశత్వ రాక్షస చట్టమని వాళ్ళు విమర్శించారు. సో 1900 ఏ చట్టాన్ని వీళ్ళు 1919లో వచ్చినటువంటి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఈ రాక్షస చట్టం అని, అదేవిధంగా నిరంకుశత్వ చట్టం అని వీళ్ళు దానికి పిలవడం జరిగింది. 1919లో 6న ఈ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హర్తాల్ పాటించి ప్రార్థన గౌరవభంగ దినంగా నిర్వహించమని భారత ప్రజలకు గాంధీజీ కోరాడు. ఈ ఉద్యమాన్ని ఆరంభించడానికి సత్యాగ్రహ సభలు ఏర్పాటు చేశాడు. సో ప్రధానంగా పట్టణాలకు పరిమితమైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన అఖిల భారత పోరాటంగా రౌలత్ సత్యాగ్రహాన్ని పేర్కొనవచ్చు. 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా ఇక్కడ ప్రదర్శనలు, హర్తాళ్ళు జరిగాయి. వీటిని అణచివేయటానికి ప్రభుత్వం హింసకి కూడా వెనకాడలేదు. ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండ ప్రభుత్వ ఆకృత్యాలకు పరాకాష్ట. సో ప్రజలు నిర్వహిస్తున్న శాంతియుత సమావేశంపై జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించాడు. ఈ కాల్పుల్లో సుమారు 400 మంది చనిపోయారు. సో వేలాది మంది గాయపడ్డారు. ఈ మారణకాండ గురించి తెలుసుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ దేశ ప్రజల బాధను, ఆక్రోశాన్ని తెలియచేయడానికి తనకిచ్చిన నైట్హుడ్ని త్యజించాడు. సో ఇక్కడ మీకు ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటివే మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ అడుగుతారు కూడా. సో రౌలత్ సత్యాగ్రహంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి పోరాడేలా కృషి చేశారు. మహాత్మా గాంధీ కూడా పిలుపునిచ్చాడు. సో భారతదేశం అంటే అక్కడ నివసిస్తున్న హిందువులు, ముస్లింలు, ఇతర మతాల వాళ్ళందరిది అని ఎప్పుడు అంటూ ఉండేవాడు. న్యాయమైన కోరికలకు హిందువులు, ముస్లింలు ఒకరికొకరు మద్దతు ఇవ్వాలని అతడు భావించేవాడు. సో దేశ ప్రజలందరి మధ్య ఐక్యతను నిర్మించటానికి, భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి, భారతదేశం కోసం ప్రజాస్వామ్య స్వీయ పాలనను తీసుకురావటానికి భారత జాతీయవాదులు తీవ్రంగా కృషి చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఖిలాఫత్ ఆందోళన మరియు సహాయ నిరాకరణ ఉద్యమం ఇటువంటి వాటిలో ఖిలాఫత్ సమస్య ఒకటి. బ్రిటన్ 1920లో కఠినమైన ఒప్పందాన్ని టర్కీ సుల్తాన్లపై రుద్దింది. టర్కీ సుల్తాన్ను ఖలీఫా అంటారు. జలియన్వాలా బాగ్ హత్యాకాండ మాదిరిగానే ప్రజలు దీని పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచారు. మునుపటి ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని ముస్లిం పవిత్ర స్థలాలపై నియంత్రణ ఖలీఫాకే ఉండాలని భారతీయ ముస్లింలు కోరుకున్నారు. సో ఖిలాఫత్ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ అలీ, షౌకత్ అలీలు పూర్తిస్థాయి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని భావించారు. గాంధీజీ వాళ్ళ పిలుపుకి పూర్తి మద్దతు ఇచ్చాడు. పంజాబ్ తప్పులు అంటే జలియన్వాలా బాగ్ మారణకాండ, ఖిలాఫత్ తప్పులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేపట్టి స్వరాజ్యం కావాలని కాంగ్రెస్పై అతడు ఒత్తిడి తెచ్చాడు. 1920లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా
గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా. సో ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నాగపూర్లో జరిగిన 1920 నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించబడ్డాడు. ఎప్పుడు గుర్తించబడ్డాడు? 1920 నాగపూర్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకునిగా గాంధీజీ గుర్తించబడ్డాడు. సో ఈ సమావేశంలో కాంగ్రెస్ ఉద్దేశం శాంతియుత చట్టబద్ధ వర్గాల ద్వారా స్వరాజ్యం సాధించటంగా పేర్కొన్నారు. స్వరాజ్య స్థాపనకు సహాయ నిరాకరణను మార్గంగా ఆమోదించారు. 1921-22 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలలు, కళాశాలను వేలాదిగా విద్యార్థులు విడిచిపెట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, సి రాజగోపాలాచారి, అసఫ్ అలీ వంటి ఎంతోమంది న్యాయవాదులు తమ వృత్తిని వదిలిపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదులను తిరిగి ఇచ్చేశారు. శాసనసభలను బహిష్కరించారు. విదేశీ బట్టలను బజార్లో కుప్పలుగా వేసి ప్రజలు తగలబెట్టారు. 1920-22 మధ్య విదేశీ వస్త్ర దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. సో ప్రజలు చెరకాపై నూలు వడకాలని, దీనినే ఖాదీ అంటారు. ఇక్కడ చూసిన వాళ్ళు ఖాదీ అని దేన్ని అంటారంటే, ప్రజలు చెరకపై నూలు వడకాలని, దీన్నే ఖాదీ అంటారు. గాంధీ ఇక్కడ చూసినట్లయితే మనకి గాంధీ చేపట్టారు. సో దీన్ని స్వావలంబన దిశగా నడపాలన్న కోరిక ప్రతి ఇంట వ్యాపించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత జాతీయోద్యమం మలి దశలో చరకాను స్వదేశీ చిహ్నంగా గాంధీజీ ఎన్నుకున్నాడు. సో ఇది కూడా మనకు బిట్టే. మలి దశలో మనకి గాంధీజీ ఏ చిహ్నాన్ని ఎంచుకున్నాడని మనకి ఇక్కడ బిట్టు రావడం జరుగుతుంది. చరక అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఇదంతా కొండలో శిఖర భాగం అంతే. దేశంలో అనేక ప్రాంతాలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్ర ప్రాంతంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే జాతీయత కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంగా మారింది. ఇందులో విద్యార్థులే కాకుండా వ్యాపారస్తులు, పల్లెటూళ్ళలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనసాగారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చెప్పుకోదగింది చీరాల పేరాల ఉద్యమం. ఎక్కడ సహాయ నిరాకరణ ఉద్యమంలో చెప్పుకోదగింది ఏంటంట? చీరాల పేరాల ఉద్యమం. సో ఈ ఉద్యమాన్ని నగర పాలికగా మార్చి ప్రభుత్వం ప్రజల మీద భారీగా పన్నులు వేసింది. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దీనికి నాయకత్వం వహించిండు. అక్కడ 15,000 మంది ప్రజలు పన్ను కట్టడానికి నిరాకరించి ఊరు వదిలిపెట్టారు. ఊరు బయట రామ్నగర్ పేరుతో కొత్త నివాసం ఏర్పాటు చేసి 11 నెలలు అక్కడే ఉండిపోయారు. రైతులు భూమి శిస్తులు కట్టకుండా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. సో అధిక సంఖ్యలో గ్రామాధికారులు రాజీనామా చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే గాంధీజీ స్వరాజ్యం వస్తుంది, ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టం అని ప్రజలు ప్రకటించారు. మరొక ముఖ్యమైన పరిణామం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలోను, కడప జిల్లా రాయచోటి తాలూకాలోను జరిగిన అటవీ సత్యాగ్రహం. అటవీ శాఖకు పుల్లరి చెల్లించకుండానే రైతులు పశువులను అడవిలో మేపటానికి పంపించసాగారు. సో పల్నాడులోని అనేక గ్రామాలలో ప్రజలు గాంధీ రాజ్యాన్ని ప్రకటించి పోలీసు బృందాలపై దాడులు చేయసాగారు. ఇక్కడ చూసినట్లయితే వలస పాలన అంతం అవుతోందని, అడవులు తిరిగి గ్రామ ప్రజల ఆధీనంలోకి వస్తాయని ప్రజలు నమ్మారు. ఈ 2 తాలూకాలలో ఆందోళన జరుగుతున్న సమయంలో అటవీ శాఖ పనిచేయటం దాదాపుగా సాధ్యం కాలేదు. పైన పేర్కొన్న సంఘటనలు చూస్తుంటే తమ పేదరికం, కష్టాల నుంచి గాంధీజీ విముక్తి కల్పిస్తాడని ప్రజలు విశ్వసించారని తెలుస్తుంది. గాంధీజీ వర్గ వైరుధ్యాన్ని కాకుండా వర్గ ఐక్యతను కోరుకున్నాడు. అయినప్పటికీ
భూమి లేని వ్యవసాయ కూలీలు గాంధీజీ తమకు భూమి ఇప్పిస్తాడని, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటంలో తమకు సహకరిస్తాడని రైతులు భావించారు. కొన్ని సందర్భాలలో తాము సాధించిన విజయాలను సాధారణ ప్రజలు గాంధీజీకి ఆపాదించసాగారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్కి చెందిన ప్రజలు ఒక పెద్ద ఉద్యమం చేసి కౌలుదారులను అన్యాయంగా తొలగించడాన్ని ఆపివేయగలిగారు. అయితే గాంధీజీ నాయకత్వంలో తమ కోరికలు సాధించబడ్డాయని భావించారు. సో మరికొన్ని సందర్భాల్లో గాంధీజీ పేరు చెప్పి ఆదివాసీలు, రైతాంగం గాంధీజీ ఆదర్శాలకు విరుద్ధమైన చర్యలు చేపట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే 1922-29 మధ్య సంఘటనలు చూసినట్లయితే మహాత్మా గాంధీ హింసాత్మక ఉద్యమాలకు వ్యతిరేకి అని మీకు తెలుసు. 1922లో చౌరీ చౌరా రైతుల గుంపు పోలీస్ స్టేషన్ను నిప్పు పెట్టినందుకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అతడు అర్ధాంతరంగా ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు? చౌరీ చౌరా ఉద్యమంలో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఆపడం జరుగుతుందన్నమాట. సో అది 1922వ సంవత్సరం. ఆ రోజున సంఘటనలో 22 మంది పోలీసులు చనిపోయారు. సో శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రజలు ఆగ్రహావేశాలకు గురయ్యారు. సో ఇక్కడ చూసినట్లయితే సహాయ నిరాకరణ ఉద్యమం అయిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని గాంధీజీ అనుచరులు భావించారు. సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ వంటి ఇతర నాయకులు కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి విధానసభల్లోకి ప్రవేశించి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయాలని వాదించారు. 1920ల మధ్యకాలంలో గాంధేయవాదులు గ్రామాల్లో చేపట్టిన సామాజిక కార్యక్రమాల ద్వారా తమ మద్దతును విస్తృతపరచగలిగారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఇది ఎంతో ఉపయోగపడింది. సో ఇక్కడ చూసినట్లయితే 1920ల మధ్యకాలంలో 2 ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి హిందూ సాంస్కృతిక సంస్థలు అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదేవిధంగా ఏర్పడటం, 2 భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడటం. భారతదేశం ఎలా ఉండాలో ఈ 2 పార్టీలకు పూర్తి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మీ ఉపాధ్యాయుల సహాయంతో వాటి భావాలను తెలుసుకోండి. ఈ కాలంలో విప్లవ జాతీయతావాది భగత్ సింగ్ ఉద్యమించాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి శాసనోల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం 1930-32 మధ్య జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా భారత జాతీయ కాంగ్రెస్ 1929లో లాహోర్లో సమావేశమైంది. ఈ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం తమ లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది. ఎప్పుడు? 1929. దానికి నాయకత్వం వహించింది ఎవరు అధ్యక్షుడిగా? ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ. అంటే జవహర్లాల్ నెహ్రూ 1929లో ఇక్కడ మనకి లాహోర్లో జరిగింది. అక్కడ ఏం కోరుకున్నారు? తీర్మానం ఇక్కడ సంపూర్ణ స్వరాజ్యం. సంపూర్ణ స్వరాజ్యం కావాలని వాళ్ళు కోరుకోవడం జరిగింది, తీర్మానించడం జరిగింది. సో దానిని సాధించడానికి శాసనోల్లంఘన ఉద్యమం మొదలు పెట్టాలని తీర్మానించింది. కాంగ్రెస్లోని వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు క్రియాశీలక పాత్ర వహించి జాతీయ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఉత్సాహంతో కాంగ్రెస్ కార్యవర్గం జనవరి 26ను సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. సో ఉప్పు తయారీపై ప్రభుత్వం పన్ను విధించటం వల్ల సామాన్య ప్రజలు కొనలేనంతగా దాని ధరలు పెరిగిపోయాయి. గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న దండి అనే చిన్న ఊరిలో ఉప్పు తయారు చేయడం ద్వారా ఈ చట్టాలను ఉల్లంఘించాలని 1930 మార్చి 12న అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో
గాంధీజీ నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు? అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో. సో ఆ మరునాడు 78 మంది అనుచరులతో, ఎంతమంది అనుచరులు కూడా మనకి ఇంపార్టెంటే, 78 మందితోని ఇక్కడ గాంధీజీ దండి యాత్ర మొదలుపెట్టాడు. సో సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 375 కిలోమీటర్ల దూరాన్ని 24 రోజులలో నడిచాడు. దండి యాత్రలో గాంధీజీ ఉపన్యాసాల గురించి, అదేవిధంగా ప్రజల స్పందన గురించి దినపత్రికలు రోజు వార్తలు ప్రచురించేవి. యాత్రా మార్గంలో వందలాదిగా గ్రామ అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. 1930 ఏప్రిల్ 6న మనకి దండికి చేరుకున్న గాంధీజీ పిడికెడు ఉప్పు తీసి బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించి భారత ప్రజల తిరస్కరణను తెలియజేశాడు. సో ఇక్కడ మనం చూస్తే ఒక పిక్చర్ ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఉల్లంఘిస్తున్నటువంటి చిత్రము గాంధీజీది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కవాతు చేస్తున్నటువంటి ఫోటో. ఇక్కడ స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి 2 చిత్రాలు. ఒకటేమో దండి వద్ద ఉప్పు తీస్తున్న గాంధీజీ, రెండోది వచ్చేసి దర్శన ఉప్పు కర్మాగారం ముందు కవాతు చేస్తున్న సరోజిని నాయుడు అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే దేశం అంతటా నూతన ఉత్తేజం రగిలింది. దేశంలో పలు ప్రాంతాలలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఒక్క ఢిల్లీలోనే 1600 మహిళలు జైలు పాలయ్యారు. ఈ ఉద్యమం కేవలం ఉప్పు సత్యాగ్రహానికే పరిమితం కాలేదు. విదేశీ వస్త్ర, మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ చేశారు. ఆ వస్తువులను తగులబెట్టారు. నూలు వడకడం ఒక ఉద్యమంగా చేపట్టారు. బ్రిటిష్ పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలను కూడా బహిష్కరించారు. సో ఇక్కడ ఈ ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం తీవ్ర అణచివేతతో నిరాయుధులైన స్త్రీ పురుషులపై లాఠీలు జులిపించటం, కాల్పులు జరపటం వాటిలో విరుచుకుపడింది. గాంధీజీ ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు 90,000కు పైగా సత్యాగ్రహులు చెరసాల పాలయ్యారు. పోలీసుల కాల్పుల్లో 110 మంది చనిపోయారు. 300కు పైగా గాయపడ్డారు. పత్రికలపై ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. ముస్లింలు, జమీందారులు, ఇతర మైనారిటీలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా భారతీయులను విడతీయటానికి బ్రిటిష్ పాలకులు ప్రయత్నించారు. ఖద్దరు బట్టలు వేసుకోవటం, అంటరానితనాన్ని నిర్మూలించటం వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా దేశం అంతటా సామాజిక ఐక్యతను సాధించడానికి నాయకులు కృషి చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే గాంధీజీ పిలుపుకి స్పందిస్తూ మహిళలు అసంఖ్యాకంగా పరదా వదిలి ఉద్యమంలో పాల్గొన్నారు. సో ఇక్కడ భారత ప్రజలందరూ కలిసి పోరాడిన దానికి ప్రతిఫలంగా 1935లో భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. దీని ప్రకారం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. రాష్ట్రాల శాసనసభలకు 1937లో ఎన్నికలు నిర్వహించారు. 1937లోనే ఎన్నికలు నిర్వహించారు. సో 11 రాష్ట్రాలకు 7 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సో ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. హిట్లర్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులు యుద్ధంలో బ్రిటన్కి సహాయపడటానికి సిద్ధమయ్యారు. అయితే యుద్ధం తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కోరికను బ్రిటన్ తిరస్కరించింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే క్విట్ ఇండియా ఉద్యమం 1942 చేయండి లేదా చావండి. సో భారతదేశ ప్రజలను సంపదను 2వ ప్రపంచ యుద్ధానికి ఉపయోగించుకోవాలని బ్రిటన్ అనుకుంది. యుద్ధంలో మద్దతుకు బదులుగా భారతదేశానికి స్వయం పాలన అధికారం ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. సో ఈ కోరికను అంగీకరించడానికి బ్రిటన్ ఎంత మాత్రం సిద్ధంగా లేదు. 1942 ఆగస్టు 8న బొంబాయిలో కాంగ్రెస్ కార్యవర్గం సమావేశమై
భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసింది. క్విట్ ఇండియా తీర్మానం చేసిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి గాంధీజీ ఎంతో విలువైన సందేశం ఇచ్చాడు. సో ఈ క్షణం నుంచి ప్రతి ఒక్క స్త్రీ, సో ఇక్కడ ఒకసారి ఈ బాక్స్ ఐటమ్ చదివి కిందికి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45, ఫస్ట్ది 1914 నుంచి 1918, తర్వాత 1939 నుంచి 1945. ఇది మొదటి యుద్ధం, ఇది మొదటిది, ఇది రెండవ ప్రపంచ యుద్ధం, గుర్తుపెట్టుకోండి. హిట్లర్ నేతృత్వంలో నాజీ పార్టీ ప్రపంచమంతటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా, ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాతో అమెరికా చేతులు కలిపింది. సో ఇక్కడ చూసినట్లయితే వీటిని మిత్రకూటములు అంటారు. సో జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు మద్దతు ఇచ్చాయి. మానవ చరిత్రలోనే అతి దారుణమైన ఈ యుద్ధం 1939లో మొదలై 1945లో రష్యా సైన్యాలు బెర్లిన్ని చేజిక్కించుకోవడంతో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేయడంతో ముగిసింది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛల పక్షాన ఉన్న ప్రజలందరూ హిట్లర్ని వ్యతిరేకించి మిత్రకూటమికి మద్దతు పలికారు. సో అయితే భారతదేశంలో అదే సమయంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుండడంతో భారతీయులలో ఇది సంసిద్ధతకు నెలకొల్పింది అని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సో కంటిన్యూషన్. స్త్రీ పురుషుడు తమకు తాము స్వతంత్రముగా పరిగణించాలి, స్వతంత్రులైనట్లు వ్యవహరించాలి. సో ఇక్కడ సంపూర్ణ స్వాతంత్రం తప్పించి మరి దేనికి నేను సిద్ధంగా లేను. అందరం ఉద్యమించి భారతదేశాన్ని విముక్తం చేద్దాం, లేదా ఆ ప్రయత్నంలో చనిపోదాం. ఇక్కడ చూసినట్లయితే 1942 ఆగస్టు 9 ఉదయానికే గాంధీజీ, పటేల్, నెహ్రూ, మౌలానా ఆజాద్, ఆచార్య కృపలాని, రాజేంద్ర ప్రసాద్ వంటి అనేక మంది కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం జైలు పాలు చేసింది. దేశవ్యాప్తంగా హర్తాళ్ళు, సమ్మెలు, ప్రదర్శనల రూపంలో ప్రజలు తమ నిరసనలను వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఉద్యమం అహింస మలుపు తీసుకుంది. శ్రామిక వర్గం కర్మాగారాలను బహిష్కరించింది. పోలీస్ స్టేషన్లు, పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్లు వంటి ప్రభుత్వ ఆఫీసుల ఆస్తులపై విద్యార్థులు దాడులకు దిగారు. టెలిగ్రాఫ్, టెలిఫోన్ తీగలను కోసేశారు. రైల్వే పట్టాలను తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక వాహనాలు, అదేవిధంగా రైల్వే బోగీలను తగలబెట్టారు. ఈ సమయంలో మద్రాసు, బొంబాయి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లలోని కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారం కనబడకుండా పోయింది. 1942-44 మధ్యకాలంలో మిడ్నాపూర్ ప్రజలు సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు. సో ఈ ఉద్యమం ఫలితంగా 10 లక్షల పౌండ్ల విలువైన అనేక ఆస్తులు ధ్వంసమయ్యాయి. 30 మంది పోలీసులు, 10 మంది సైనికులు చనిపోయారు. సో ప్రభుత్వ అణచివేతలో అనేక మంది ప్రజలు చనిపోయారు. వేలాది మంది నిర్బంధానికి గురయ్యారు. 1943 చివరి నాటికి 90,000కి పైగా ప్రజలు జైలు పాలయ్యారు. పోలీసు కాల్పుల్లో 1000 మందికి పైగా చనిపోయారు. అనేక ప్రాంతాల్లో విమానాల నుంచి ప్రజలపై సో ఇది ఈ బిట్టు చదివిపోదాం. బాక్స్ ఐటమ్. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ INA ఇది చూసినట్లయితే INA. సో ఇక్కడ చూసినట్లయితే సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య
ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది. సో అతడు రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఐఎన్ఏ ఏర్పాటు చేశాడు. ఐఎన్ఏలో 60,000కు పైగా సైనికులు ఉండేవారు. ఈ పోరాటంలో జపాన్ అతడికి సహాయం చేసింది. ఎవరు చేశారు సహాయం? జపాన్. ఎవరితో కలిసి స్టార్ట్ చేశాడు? రాజ్ బిహారీ బోస్. ఎక్కడ స్టార్ట్ చేశాడు? బర్మా అండ్ అండమాన్లలో. ఇక్కడ చూసినట్లయితే 1943 అక్టోబర్ 21న సింగపూర్లో స్వతంత్ర భారత అంటే ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు? 1943లో సింగపూర్లో చేయడం జరిగింది. 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి నినాదంతో ఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. సో ఇక్కడ చూసినట్లయితే 1944 మార్చిలోనే కోహిమాలో భారత జెండాను ఎగురవేస్తారు. ఎప్పుడు ఎగురవేశాడు కోహిమాలో భారత జెండాను? 44లోనే ఇక్కడ ఎగురవేయడం జరిగింది. అయితే యుద్ధ పరిస్థితులు మారి 1944-45 శీతాకాలంలో బ్రిటన్ ప్రతిఘటనకు దిగడంతో రెండవ ప్రపంచ యుద్ధంలో అంతిమంగా జపాన్ ఓడిపోవడంతో ఐఎన్ఏ ఉద్యమం కుప్పకూలిపోయింది. బ్యాంకాక్ నుంచి టోక్యోకి 1945 ఆగస్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెప్తారు. సో ఇప్పటికి కూడా క్లారిటీ లేదనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఐఎన్ఏ సైనికులు కుడిపైన తపాలా ముద్ర పోరాటం చేస్తున్న ఝాన్సీ దళం అని మనకి ఇక్కడ చిత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తుల్ని, ఇది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జేవి కృపలాని, అబుల్ కలాం ఆజాద్. సో ఇక్కడ చూసినట్లయితే గన్నులతో కాల్పులు జరపమని ఆదేశాలు ఇచ్చారు. అయితే అంతిమంగా ఉద్యమం ముందు బ్రిటిష్ రాజ్యం మోకరిల్లక తప్పలేదు. సో స్వతంత్రం విభజన దిశగా ఇక్కడ చూసినట్లయితే స్వతంత్రం విభజన దిశగా ఈలోగా దేశ వాయువ్య తూర్పు ప్రాంతాల్లో ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాలు కోరుతూ 1940 ముస్లిం లీగ్ తీర్మానం చేసింది. భారత ఉపఖండంలో ముస్లింలకు స్వయం ప్రతిపత్తి ఏర్పాటును ముస్లిం లీగ్ ఎందుకు కోరింది? 1930ల నుంచి హిందువులకు భిన్నంగా ముస్లింలను ప్రత్యేక జాతిగా ముస్లిం లీగ్ పరిగణించసాగింది. 1920-30లలో హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణలు దృష్ట్యా ముస్లిం లీగ్ ఈ అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. అంతకంటే ముఖ్యంగా 1937లో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో తాము అల్పసంఖ్యలో ఉన్నామని, ప్రజాస్వామిక దేశంలో తమది ఎప్పటికీ ద్వితీయ స్థానమే అవుతుందని ముస్లిం లీగ్కి అర్థమైంది. ముస్లింలకు ఎటువంటి ప్రాతినిధ్యం కూడా లేకుండా పోతుందని సో ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్ చూసినట్లయితే విప్లవవాద సంస్థల యుగం. సో 1940ల తర్వాత కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, కిసాన్ సభ, దళిత సంఘాలు వంటి విప్లవవాద సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇవి పేదలు, సన్నకారు రైతులు, కార్మికులు, గిరిజనులు, దళితులను సమీకరించి బ్రిటిష్ పాలనపైనే కాకుండా వడ్డీ వ్యాపారస్తులు, కర్మాగార యజమానులు, ఉన్నత కుల భూస్వాములు వంటి స్థానిక దోపిడీదారులు వ్యతిరేకంగా సంఘటితపరచసాగారు. సో ఇక్కడ నూతన స్వతంత్ర భారతదేశంలో ఈ అణగారిన వర్గాల ప్రయోజనాలకు సరైన చోటు కల్పించాలని, తరతరాల వాళ్ళ కష్టాలు అంతం కావాలని, సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఈ సంస్థలు కోరుకున్నాయి. అప్పటి వరకు ధనిక రాజ్యాలు అధికంగా ఉన్న స్వతంత్రోద్యమం వీళ్ళ చేరికతో కొత్త కోణాన్ని, శక్తిని సంతరించుకుంది. బ్రిటిష్ పాలకులు అంతిమంగా దేశం వదిలి వెళ్ళటానికి ఇది సహకరించింది. పేదలు, ప్రత్యేకించి తూర్పు భారతదేశంలోని సంఘ బహిష్కృతులు, అదేవిధంగా కార్మికులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1940లలో జరిగిన ఉద్యమాలలో మలబారు కౌలు రైతులు, అదేవిధంగా తేబాగా కౌలు రైతులు, తెలంగాణలోని వెట్టి కులాలు, పరాధీన
సాగుదారులు క్రియాశీలకంగా వివరించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆహార కొరత వల్ల భూమిని కోరుతూ చారిత్రాత్మక పోరాటాలను చేపట్టారు. స్వతంత్రం కోసం సంప్రదింపులలో కాంగ్రెసు తల మునకలై ఉండడంతో ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే స్థితిలో అది లేదు. సో అఖిల భారత కిసాన్ సభ వంటి రైతాంగ సంస్థలలో అఖిల భారత ప్రజా నాట్యమండలి, అఖిల భారత విద్యాసంఘం వంటి మేధావి విద్యార్థి సంస్థలలో చురుకుగా ఉన్న కమ్యూనిస్టులు ఈ ఉద్యమాలను లోపల నుంచి నడిపించాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం పిక్చర్ వచ్చేసి స్వతంత్రం తర్వాత ఎర్రకోట నుంచి ప్రసంగిస్తున్న జవహర్లాల్ నెహ్రూ. సో ఇక్కడ అది బయటపడింది. 1937లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ లీగ్ కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న తమ కోరికను కాంగ్రెస్ తిరస్కరించడం వల్ల కూడా ముస్లిం లీగ్ కనుక వహించింది. సో ఇక్కడ 1930లలో ముస్లిం ప్రజలకు సమీకరించడంలో కాంగ్రెస్ విఫలం కావడం వల్ల కూడా ముస్లిం లీగ్ బలపడింది. 1940లలో కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నప్పుడు మరింత ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి ముస్లిం లీగ్ కృషి చేసింది. 1945లో యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఇచ్చే విషయంపై బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ ముస్లిం లీగులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. భారతదేశంలోని ముస్లింలకు తానే ఒక ఏకైక ప్రతినిధిని ముస్లిం లీగ్ చెప్పుకోవడంతో ఈ సంప్రదింపులు విఫలమయ్యాయి. చాలామంది ముస్లింలు తమకు ఇప్పటికీ మద్దతిస్తున్నారంటూ కాంగ్రెస్ ముస్లిం లీగ్తో విభేదించింది. 1946లో రాష్ట్రాలకు మరోసారి ఎన్నికలు జరిగాయి. సాధారణ నియోజకవర్గాలలో కాంగ్రెస్ చాలా వరకు విజయాలు సాధించింది. అయితే ముస్లింలకు కేటాయించిన నియోజకవర్గాలలో ముస్లింలు తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. ప్రత్యేక పాకిస్తాన్ కావాలంటూ ముస్లిం లీగ్ పట్టుబట్టింది. ఈ కోరికను పరిశీలించడానికి 1946 మార్చిలో బ్రిటిష్ మంత్రివర్గం ఢిల్లీకి ముగ్గురు సభ్యుల స్టాంఫర్డ్ క్రిప్స్, పెతిక్ లారెన్స్, అలెగ్జాండర్ సంఘాన్ని పంపించి భారతదేశానికి స్వతంత్రం ఇవ్వటానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించమని కోరింది. భారతదేశం ఐక్యంగా ఉండాలని, ఫెడరల్ విధానంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలకు కొంత స్వయం ప్రతిపత్తి ఉండాలని ఈ సంఘం సిఫారసు చేసింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఈ ప్రాతిపదికల్లోని కొన్ని నిర్దిష్ట అంశాలపై కాంగ్రెసు, ముస్లిం లీగుల అధికారాన్ని ఈ సంఘం పొందలేకపోయింది. ఈ దశలో దేశ విభజన దాదాపుగా అనివార్యమైపోయింది. బ్రిటిష్ కేబినెట్ సంఘ ప్రతిపాదనలకు విఫలం అవ్వడంతో పాకిస్తాన్కి మద్దతుగా ముస్లిం లీగ్ ప్రజా ఉద్యమాన్ని చేపట్టదలిచింది. 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ప్రకటించింది. ఆ రోజున కలకత్తాలో అల్లర్లు మొదలై చాలా రోజుల పాటు కొనసాగాయి. వేలాది ప్రజలు చనిపోయారు. 1947 మార్చి నాటికి ఉత్తర భారతదేశంలో ఇతర ప్రాంతాలకు హింస వ్యాపించింది. 1947 ఆరంభంలో వైస్రాయ్గా నియమితులైన లార్డ్ లూయి మౌంట్ బాటెన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలను పరిష్కరించలేకపోయాడు. ఫలితంగా దేశాన్ని ముస్లిం నియంత్రిత పాకిస్తాన్ గాను, హిందువులు అధిక సంఖ్యలో ఉన్న భారతదేశంగాను విభజించాలన్న నిర్ణయానికి వచ్చారు. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందింది. ఆగస్టు 14న పాకిస్తాన్ తన స్వతంత్ర దినంగా జరుపుకుంటుంది. దేశ విభజన తర్వాత కూడా జరిగిన అల్లర్లలో లక్షలాది ప్రజలు చనిపోయారు. అసంఖ్యాక మహిళలు అత్యాచారాలు, దాడులకు గురయ్యారు. లక్షలాది మంది ప్రజలు తమ ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చింది. వీళ్ళు తమ జన్మ ప్రదేశాల నుంచి వేరు చేయబడి తమకి తెలియని దేశంలో గాంధీశీకులయ్యారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందామన్న సంతోషం దేశ విభజనతో
జరిగిన హింస బాధతో పలచనయ్యింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కీలక పదాలు జాతీయవాదం, లౌకిక, మితవాదులు, అతివాదం, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమం, అదేవిధంగా స్వరాజ్యం. సో ఇవన్నీ కూడా మనకి కీలక పదాలుగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.